అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఎలాగుందో అమ్మవారి పేరు మీదకి వెళ్ళి గవ్వలు వేస్తాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ చేసే విధానాల్లో, నమ్ముకున్న విధానాల్లో, అనుకున్న పనిలో కూడా పురుషులకు మాత్రం పర్వాలేదు. అంటే బాగుందని చెప్పట్లేదు, బాగలేదని చెప్పట్లేదు, సామాన్యంగా సరి సమానంగా లేదు. కానీ బరాబర్ అష్టదళిద్దరం వెంటాడుతున్నది. దాని వలన వాళ్ళకు ఏ చేసినా కూడా ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో శాంతి, ఓపిక అన్నది ఎక్కువ ఉంటుంది. కానీ చేతిలో డబ్బు మాత్రం సంపాదిస్తారు, చేతికి మాత్రం దాగదు. ఇంకా చదువులో ఉన్న వాళ్ళు చదువులో కూడా గొప్ప చదువు ఉంది, మంచి అవకాశం కూడా ఉంది. ఇంకా చేసే పనిలో, అనుకున్న పనిలో కూడా శుభాలు కూడా జరుగుతాయి. ఇక ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కొత్త వ్యాపారం పెట్టుకున్న వాళ్ళ కూడా మంచి ఆదాయం, మంచి సంపాదన కూడా ఉన్నది. కానీ పురుషుల ప్రకారంగా వస్తే ఇంకా స్త్రీల ప్రకారంగా జాతకంలో గవ్వలాట మీద ఏముందంటే ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా వాళ్ళకు శని వెంటాడుతున్నది. శని కాలం ఎక్కువ ఉంది, గురుబలం తక్కువ ఉంది. దానివల్ల వాళ్ళకు ఏ చేసినా కూడా సంపాదన తక్కువ ఉంటుంది, అనుకున్న పనిలో తక్కువ ఉంటుంది, నమ్ముకున్న పనిలో తక్కువ ఉంటుంది. తమ చేద్దామన్న కార్యక్రమం వెనకబడిపోతారు. ఇక ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కూడా వాళ్ళకి వాస్తవంగా దక్కుతుంది, చేసే పనిలో కూడా శుభం జరుగుతుంది. కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తలుగా నడుచుకుంటే మంచిది. అది వయసుకు మించి పని చేయాలి. ఆ వయసుకు తప్ప పని చేస్తే మాత్రం వాళ్ళకు అష్టదరిద్రం చుట్టుకుంటుంది, లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు చేద్దామన్న పనులు కూడా చేదాకా జారిపోతాయి. అందుకు కాబట్టి స్త్రీలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. చిన్న వయసు ఉన్న వాళ్ళకు ప్రమాదం లేదు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకు, పెద్దగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, ఒక 35 సంవత్సరాల నుంచి పడితే ఒక 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఈ దరిద్రం అనేది ఉన్నది. దాని వలన కొంచెం జాగ్రత్త ఉంటే ప్రతి ఒక్కరు మంచిది. దీనివల్ల కొంచెం అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు శాంతిగా ఉంటే అందరికీ మంచిగా అవుతాయి. దీంట్లో వెనక ముందు భయపడాల్సిన అవసరం అయితే లేదు.